నేర్చుకోవాల్సిన వారికి ఉన్నాము. కనుక మనం దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ కోరస్ పాడుతున్నాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు వినడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ప్రతి సంవత్సరము మే నెల 2వ ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఇదే దినము, ఇదే రోజు మదర్స్ డే కదా. ఈ మదర్స్ డే సందర్భంగా మనము కొద్ది మాటలు వినడానికి ప్రయత్నించాలి. సమీకరణ కొద్ది నిమిషం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుడు లేఖన భాగమును దీవించునుగాక. ఆమేన్. మన ప్రభువుని ఈరోజు మనం ఎందుకు ఆరాధించాలి అంటే, మన ప్రభువు మనలను ఒక్కరి తల్లి ఆదరించినట్లుగా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఆదరిస్తూ, ఈ మదర్స్ డే సందర్భముగా మన ప్రభువు ఒక తల్లి వలె మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక తల్లికి ఉండే గుణాలు మనం బైబిల్ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే, తల్లి పదవి, తల్లిగా పిలువబడ్డ తల్లి పదవి దేవునితో సమానమైనది. అందుకే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ఎవరితో పోల్చుకున్నాడు? తల్లితో పోల్చుకున్నాడు. ఒకరిని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒక తల్లితో పోల్చుకున్నాడు. ఇక్కడ మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు తనను తాను ఒక తల్లితో పోల్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఎందుకు అంటే తల్లి తన గర్భములో బిడ్డలను ఏం చేస్తుందంటే నిర్మిస్తూ ఉంది కదా. తల్లి తన గర్భములో పిల్లల్ని ఏం చేస్తుంది? ముందు సృష్టిస్తారు కదా, నిర్మిస్తుంది. తరువాత బయటికి 9 నెలల అయిన తర్వాత ఏం చేస్తుంది? నిర్మించి బయటికి బిడ్డగా, అది ఆడ మగ అన్నట్లుగా ఏం చేస్తుంది? బయటికి మరి జన్మనిస్తూ ఉంది. అంటే మన ప్రభు అయితే ఒక తల్లికుండే స్వభావం, ఒక తల్లికుండే లక్షణం, ఒక తల్లికుండే గుణవికి మనం చూసినట్లయితే, తల్లి బిడ్డలను లేదా తల్లి బిడ్డల్ని ఏం చేస్తుందంటే నిర్మిస్తుంది. గర్భములో ఏం చేస్తుంది? బిడ్డలుగా నిర్మిస్తుంది, సృష్టిస్తూ ఉంది. అలాగే మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, దేవుడు ఏం చేశాడు? మనుషులను కూడా, మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? దేవుడైన యెహోవా నేల మంటితో మనల్ని ఏం చేశాడు? నిర్మించాడు. దేవుడు తన సొంత చేతులతో, తన యొక్క సొంత స్వస్థాలతో మనల్ని
చేశాడంటే నిర్మించాడు. మళ్ళీ ఆయన నిర్మించాడు, పుట్టించాడు, తర్వాత సృష్టించాడు. ఆయన మనకు ఎవరు అంటే నిర్మాణకుడు కదా. ఆయన మన నిర్మాణకుడు, ఆయన మన సృష్టికర్త. సర్వలోకాన్ని, సర్వ ప్రపంచాన్ని తన యొక్క మహత్తమైనటువంటి మాట చేత ఆయన సృష్టించాడు. కానీ నిన్ను నన్ను మనల్ని సృష్టించడానికి, నిర్మించడానికి, పుట్టించడానికి ఆయన ఏం చేశాడు? తన యొక్క స్వస్థలతో చేశాడు. తన యొక్క సొంత చేతులతో మనల్ని తయారు చేస్తూ వచ్చాడు. అంటే ఆయన మన నిర్మాణకుడు. ఒక తల్లి బిడ్డను గర్భములోనే సృష్టించి నిర్మిస్తూ ఉంది. అలాగే మన ప్రభువు మనకు తల్లిగా మనల్ని ఏం చేశాడంటే తన సొంత చేతులతో మనల్ని ఏం చేశాడంటే నిర్మించాడు. అందుకే బైబిల్లో రాయబడుతుంది 100వ కీర్తనలో అక్కడ దేవుని స్తుతిస్తూ ఇక్కడ ఒక మాట చెబుతూ ఉంటారు. రండి, కీర్తన గ్రంథము 100వ కీర్తన. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కింద పుట్టట్లేముంది చూడండి, మనలను మనమే సృజించు. అంటే మళ్ళీ ఎవరు సృజించారు? దేవుడే మనం సృజించాడు. కనుక మనము ఈ దినం మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఒక తల్లిలా మనల్ని ఏం చేశాడు ఆయన అంటే మనల్ని సృష్టించాడు, మనలను పుట్టించాడు, మనలను నిర్మించాడు కదా. ఇంకా రాయబడింది రండి బైబిల్ గ్రంథంలో 139వ కీర్తన. కీర్తన గ్రంథము 139వ కీర్తన రండి. 139వ కీర్తన 13, 14 చదువుతున్నాం. కలుగు చేసేవి నా తల్లి గర్భముందు నన్ను నిర్మించేవాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందరూ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. అంటే ఆయన మన నిర్మాణకుడు, ఆయన మన సృష్టికర్త. అందుకు మనం వారికి ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ మదర్స్ డే సందర్భముగా ఆయన ఒక తల్లితో పోల్చుకుంటూ చెప్తున్నాడు. ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డను తన గర్భములో 9 నెలలు ఏం చేస్తుంది? బిడ్డగా నిర్మిస్తుంది, బిడ్డగా సృష్టిస్తుంది. 9 నెలల తర్వాత బయటికి ఏం చేస్తుంది? బిడ్డను జన్మనిస్తుంది. అలాగే మన ప్రభువు కూడా మనలను ఏం చేశాడంటే తన యొక్క బిడ్డగా, తన కుమారుగా, కుమార్తెగా మనం నిర్మిస్తూ వచ్చాడు. ఆయన మన నిర్మాణకుడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం రండి. ఆయన మరి బైబిల్ గ్రంథంలో మరి ఒక తల్లితో పోల్చుకున్నాడు. ఎందుకు అంటే తల్లి బిడ్డను గర్భంలో నిర్మిస్తుంది. ఈయన కూడా నిర్మాణకుడు విషయాన్ని తెలియపరచడానికి. 2 ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము. కాబట్టి దేవుడు ఎవరైనా 3 ఆమె జీవముల ప్రతి వానికి తల్లి. అంటే రెండవదిగా తల్లి ప్రసవం ద్వారా బిడ్డకు ఏం పోస్తుంది అంటే జీవాన్ని పోస్తుంది కదా. తల్లి ఇప్పుడు నిర్మించి ఇప్పుడు ఏం చేసింది? బిడ్డను ప్రసవించింది. ప్రసవించి ఏమిచ్చింది? బిడ్డకు జన్మను, జీవాన్ని ఇచ్చింది కదా. జీవాన్ని ఇచ్చింది. 9 మాసాలు ఏం చేసింది? మోసింది. తర్వాత కని ఇప్పుడు ఏం చేసింది? భూమి మీదకి పంపి మనిషికి ఏమిచ్చింది? బిడ్డకు జీవాన్ని ఇచ్చింది. అంటే తల్లి ప్రసవం ద్వారా
జీవం పోసింది. అందుకే జీవం గల ప్రతి వానికి అభయమైంది తల్లి అయ్యింది. కనుక ఇప్పుడు రెండవదిగా తల్లి ప్రసవము ద్వారా బిడ్డకు జీవం పోసింది. ఇప్పుడు మనము ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మనం ఆలోచన చేస్తే ఆయన మనకు ఏమిచ్చాడు అంటే జీవం ఇచ్చాడు. అదండి దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే 2వ అధ్యాయం ఆదికాండము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించెను, వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. ఇప్పుడు నరుడిలో ఉన్న జీవం ఎవరిది? ఎవరు పోశాడు? దేవుడే పోశాడు కదా. ఇప్పుడు దేవుడు జీవం పోస్తూ వచ్చాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే తల్లి ప్రసవము ద్వారా బిడ్డకు జీవం పోస్తుంది. అలాగే దేవుడు కూడా మనకేమిచ్చాడు? జీవం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎఫెసీ 2:1 ప్రకారంగా మనం ఏమైపోయాము? మనము పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు కదా. మనం ఇప్పుడు ఎవరు అంటే జీవము లేని వారము కదా. మరి దేవుడైతే జీవం పోశాడు, కానీ ఆ జీవాన్ని మనం ఏం చేసాం? దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి పాపము వలన ఏమైపోయాం? మనము చచ్చిపోయిన వారం అయిపోయాం. పాపముల చేత ఏమైపోయాం? మనము చచ్చిన వారం అయిపోయాం. చచ్చిన మనలను ఇప్పుడు ఏం చేశాడు? ప్రభు యేసుక్రీస్తు వారు జీవాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మనకి బ్రతికించాడు. అంటే జీవం పోశాడు కదా. మొదటి ఆదాము ఏం చేశాడంటే మనలను ఏం చేశాడు? పాపము చేసి చనిపోయాడు ఆత్మీయంగా. ఇప్పుడు కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనకి ఇప్పుడు మరలా జీవాన్ని పోశాడు, బ్రతికించాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే బ్రతికించాడు. అందుకే ఈ దినం మన ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఒకరి తల్లి ఆదరిస్తున్నటువంటి దేవుడివి అని చెప్పి, ఒక తల్లి ఏ విధంగా అయితే మరి ఆ యొక్క ఒక తల్లి ఏ విధంగా అయితే తల్లి తన గర్భములో బిడ్డను మరి సృష్టించి నిర్మిస్తూ వచ్చిందో, ఒక తల్లిలా మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఏం చేశాడంటే నిర్మించాడు, సృష్టించాడు. ఆయన నిర్మాణకుడిగా సృష్టికర్తగా ఉన్నాడు. రెండు, ఒక తల్లి ఏ విధంగా తన ప్రసవం ద్వారా బిడ్డను జీవం పోస్తూ వచ్చిందో, మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక తల్లిలా చచ్చినటువంటి మనకు ఏమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. అందుకని నేనే మార్గమును సత్యమును జీవము, ఆ జీవము నీకు నాకు మనకి ఇచ్చాడు. అందుకు మనం ఏం చేయాలి? మన ప్రభువుని ఆరాధించాలి. ఇక 3వ విషయం చూద్దాం. 3వదిగా మరి ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఒక తల్లితో తనను తాను ఎందుకు పోల్చుకున్నాడు? ఒక తల్లిలా ఉన్నాడు. మనకి ఎందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. ఒక తల్లిలా ఉండి మనల్ని నిర్మించాడు, మనల్ని సృష్టించాడు, మనల్ని పుట్టించాడు. అందుకు మనం ఆయన ఆరాధించాలి. రెండు, ఒక తల్లిలా ఉండి మనల్ని ఏం చేశాడు? తన జీవాన్ని ఇచ్చాడు. అందుకు మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. 3వదిగా ఈ మొదటి సందర్భంగా మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ఒక తల్లిలా ఏం చేశాడు అని మనం ఆరాధించాలి అంటే 3వదిగా రాయబడుతుంది. రండి దేవునికి వాక్యంలో నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో
నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీవితమిచ్చదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఇప్పుడు తల్లి ఈ సందర్భం మనకు తెలుసు కదా, ఈ సందర్భం మనకు తెలుసు, దీనికోసం చెప్పక్కర్లేదు. మోసే తల్లి మోసేను ఏం చేస్తుంది? ఇప్పుడు పాలిచ్చి ఏం చేస్తుంది? పెంచుతుంది. అంటే ఒక తల్లిలా మన ప్రభువు కూడా ఏం చేస్తున్నాడు అంటే పోషిస్తూ ఉన్నాడు కదా. ఒక తల్లి ఏం చేసింది? పాలిచ్చి పెంచి పోషిస్తున్నట్లుగా మన ప్రభువు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే పోషిస్తూ ఉన్నాడు. ఆయన మన పోషకుడుగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన నా పోషణాగారము అంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనంలో మనం చూస్తే, రండి 6:26 మత్తయి సువార్త. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు కూర్చుకొనవు, వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. చూడండి, ఈ యొక్క సమస్త మరి జంతువులను, జీవస్థలములను, మరి సమస్త ప్రజలను పోషించేది ఎవరంటే ప్రభువే కదా. ఆయనే. ఈరోజు మనం చలిస్తున్నాము, బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే మనల్ని పోషిస్తున్నది ఎవరు? మనం పోషిస్తున్నది ఎవరు? ప్రభువే మన పోషకుడుగా ఉన్నాడు. ఈరోజు మనం తృప్తిగా, ఈరోజు మనం సమృద్ధిగా ఉన్నామంటే మనల్ని పోషించేది ఎవరు? ప్రభువే. రండి యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అడిగింపబడితే గాని ఎవరును ఏమీయూ. చూడండి, ఆయన మనకి సమస్తమును సమృద్ధిగా ధారాళంగా ఇస్తూ ఉన్నాడు కదా. మనకి ఏది కొదువ లేకుండా మనకి ఇస్తున్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మనం చూస్తే రాజుల గ్రంథంలో మనం చూస్తే ఏలియాకు కరువు వచ్చినప్పుడు ఎవరు పోషించాడు? దేవుడే పోషించాడు. కేరుతో వాక దగ్గర పోషించాడు. అక్కడి నుంచి కదా పోషించువాడు ఎవరు అంటే ప్రభువే. ఇక చూస్తే ఒక తల్లిలా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తూ ఉన్నాడు. అందుకు మనకి ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, ఒక తల్లిలా నన్ను నీవు నిర్మించావు, నన్ను పుట్టించావు, నన్ను సృష్టించావు, నీ వందనాలు. ఒక తల్లిలా నన్ను నాకు దేనిచ్చావు? జీవాన్ని ఇచ్చావు. ఒక తల్లి తన ప్రసవము ద్వారా తన బిడ్డకు జీవమిచ్చినట్లుగా నేను కూడా పాపము చేత అపరాధము చేత చచ్చినటువంటి నన్ను నీవు ఏం చేసావు? జీవమిచ్చి నన్ను బ్రతికించావు. నీకు వందనాలు. మూడవదిగా, ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డను పాలించి పెంచి పోషిస్తూ ఉందో, నన్ను కూడా ఒక తల్లిలా ఏం చేస్తున్నావు అంటే పోషిస్తున్నావు. సమస్త ఈవులనిచ్చి, సమస్త మరి సమృద్ధైన ఆహారాన్ని నాకు ఇచ్చి, నా పోషణ ఆధారముగా ఉండి నన్ను పోషిస్తూ ఉన్నావు. నీకు వందనములు అని చెప్పి ఏం చేయాలి? దేవుడిని మనము ఆరాధించాలి. ఇక 4వదిగా చూద్దాం రండి. ఒక 4వదిగా ఈ మదర్స్ డే సందర్భంగా మన ప్రభువు తల్లిలా, ఒక మదర్లా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడని మనం ఆయన్ని ఆరాధించాలి అంటే 4వదిగా బైబిల్ గ్రంథం చెబుతుంది. రండి చదువుకున్నాం దేవుడి యొక్క వాక్యంలో. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనము. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజు వద్దకు నా ఏలినవాడు
ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా సరిసగం చేయమనేను. ఈ సందర్భం మనకు తెలిసినటువంటిదే. ఏంటి అంటే ఇద్దరు తల్లులు ఉన్నారు, ఇద్దరు తల్లులకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా. అయితే ఒక తల్లి తన పక్కన బిడ్డను పరుడు పెట్టుకుని నిద్రలో బిడ్డ మీద పడడం వల్ల బిడ్డ ఏమైపోయింది, చనిపోయింది. ఇంకొక తల్లి ఉంది, ఆ తల్లికి కూడా బిడ్డ ఉంది. ఆ తల్లి తన బిడ్డను చాలా చక్కగా చూసుకుంటూ ఉంది, చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంది. అయితే ఆవిడ కూడా పండుకున్నప్పుడు ఈ యొక్క చనిపోయిన బిడ్డ యొక్క తల్లి ఏం చేసిందంటే తన చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లి పక్కన పెట్టి బ్రతికిన బిడ్డ ఏం చేసింది, తల్లి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరి తల్లి వారి బిడ్డ ఏం చేయగలరు? ఎవరి తల్లి వారి బిడ్డ ఏం చేయగలరు? పోల్చగలరు. ఇప్పుడు ఈ తల్లి పోల్చింది, ఈ బిడ్డ నాది, తన బిడ్డ చంపేసి నా పక్కన పెట్టేసి నా బిడ్డ తీసుకుంది అంటే ఈ నాదంటే నాది ఇద్దరు ఏం చేస్తున్నారు? వాదాపవాదన అవుతుంది. వీరి వాదన ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారితో చెప్పారు. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి? చూశాడు, నాదంటుంది ఎవరిది తెలియదు. ఇప్పుడు ఏమన్నా రాజుగారు అంటే ఆ యొక్క రాజుగారి దగ్గర ఉంటారు కదా పని వాళ్ళు, పిలిచాడు. ఒక పెద్ద కత్తి తీసుకొని రమ్మన్నాడు. కత్తి తీసుకొస్తే ఈ బిడ్డను ఏం చేస్తామంటే 2 భాగాలు చేసి ఇద్దరికి ఏం చేయమన్నాడు? మండే మొక్కలకి ఇక్కడి నుంచి ఈ యొక్క మీద భాగం ఒకరికి కింద భాగం ఒకరికి తెలుసు పంచారు. అప్పుడు నిజమైన తల్లి ఏం చేసింది? వద్దు, ఈ బిడ్డ తన దగ్గరే బ్రతకని తన బిడ్డ అని చెప్పి ఏం చేసింది నిజమైన తల్లి? అప్పగించినట్లుగా కాదవేంటి తన పేరు ఏముంది? పేగులు తరుక్కుపోయాయి. అంటే ఇక్కడ మనం ఈ మాట అర్థం చేసుకున్నట్లయితే మనకి ఏమర్థం అవుతుంది అని ఆలోచన చేస్తే, తల్లి తన బిడ్డను ప్రాణముతో సమానంగా ఏం చేస్తుందంటే ప్రేమిస్తూ ఉంది. తన ప్రాణముతో సమానంగా ప్రేమిస్తుంది. నిజమైన తల్లి కనుక తన బిడ్డ చంపేస్తాము అన్నప్పుడు ఏం చేసిందంటే తన పేగులు ఏమైపోయి తలుపుపోయి. కాదవేంటి తన బిడ్డను ఏం చేసింది? అంతగా తన ప్రాణం కంటే ఎక్కువగా ఏం చేసింది? ప్రేమించింది కదా. అందుకే మనం చూస్తూ ఉంటాం దేవుడి యొక్క వాక్యంలో. మరి తల్లిలా మన ప్రభు మనకేం చేశాడు? ఈ భూసంపదల తల్లి బిడ్డను తన ప్రాణముతో సమానంగా ప్రేమిస్తుంది. ఏ బిడ్డ అయినా చూడండి, ఆ బిడ్డ ఎలా ఉన్నా కదా, ఆ బిడ్డ ఎటువంటి బలహీనతలున్నా నిజమైన తల్లి ఏం చేస్తుంది? ఆ బలహీనతలను చూడదు, ప్రేమిస్తుంటుంది. ఎదుటి వాళ్ళు నువ్వు అలా పుట్టావు ఇలా పుట్టావు, నీకు అది వంక ఇది వంక అన్నా తల్లి ఏం చేయదు, తెల్లలా ద్వేషించదు, కానీ ప్రేమిస్తూ ఉంటుంది. నిజమైన తల్లికి ఉండే స్వభావం. అయితే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లిలా మనకేం చేశాడు అంటే ఆయన మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఏముంది అంటే దేవుని యొక్క వాక్యంలో రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము. చక్కగా రాయబడింది. ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? ప్రాణం, అంటే ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ఏం చేశాడు? ప్రేమిస్తూ. ఒక తల్లి తన ప్రాణముతో సమానంగా ప్రేమిస్తుంది బిడ్డను, కానీ మరి ఒక తల్లిలా ఉన్నటువంటి ప్రభువు తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ. చూడండి, ప్రాణముతో సమానంగా ప్రేమిస్తుంది తల్లి. ఈ యొక్క భూ సంబంధమైన భౌతికమైన తల్లి. కానీ తల్లిలా ఉన్నటువంటి మన ప్రభువు తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అంటే శివుడిగా ప్రేమకు ఆయన స్నేహముగా ముగ్గురుగా తన ప్రాణాన్ని ఏం చేశాడు? ఆయన మన కొరకు పెట్టి
చేశాడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే బైబిల్ ఉంది కదా, ఏముంది? మరి యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అతి ప్రియ కుమారుని విశ్వాసం నుంచి ప్రతి వాడు రక్షింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. అంతగా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఇది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. అందుకు ఈ మదర్స్ డే సందర్భంగా మన ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన తల్లితో ఎందుకు పోల్చుకున్నాడంటే, ఆయన తల్లిలా మనల్ని ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? మొదటిగా మనల్ని పుట్టించాడు, సృష్టించాడు, నిర్మించాడు. రెండు, ఒక తల్లి ఏ విధంగా అయితే తన యొక్క గర్భములో బిడ్డను సృష్టించి నిర్మించి ఏం చేస్తుంది? నిర్మిస్తుందో అదేవిధంగా మన ప్రభు ఒక తల్లిలా మనల్ని సృష్టించాడు, నిర్మించాడు, పుట్టించాడు. రెండు, తల్లి తన గర్భములో బిడ్డను రూపాన్నిచ్చి నిర్మించి ఇప్పుడు ఏం చేస్తుంది? తన ప్రసవించిన తర్వాత ఏం చేసింది? తల్లి బిడ్డకు జీవం ఇచ్చినట్లుగా మరి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక తల్లిలా మనకు పాపము చేత అపరాధము చేత సచ్చిన మనకు ఏమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధించుకుంటున్నామే. మూడవదిగా ఒక తల్లి బిడ్డను ఏం చేస్తుంది? పాలించి పెంచి పోషిస్తూ ఉన్నట్లుగా మరి మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక తల్లిలా మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మనకి ఏది అవసరమో, మనకి ఎప్పుడు ఏది ఉండాలో సమస్తాన్ని ఇచ్చి మనల్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలి? మన ప్రభువుని ఆరాధించాలి. ఇక నాలుగవదిగా ఒక తల్లి తన బిడ్డను ప్రాణముతో సమానంగా ప్రేమిస్తుంది. తన బిడ్డను, ఆ బిడ్డ లాంటి బిడ్డ అయినా కదా. అయితే మన ప్రభువు ఒక తల్లిలా మనలను ప్రాణము కంటే ఎక్కువగా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకు కదా మనం ఆయన ఆరాధించాలి. సరే, చూసి ముగింపులో వెళ్ళిపోతాం. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చూస్తే మనం మూల వాక్యం చదువుకున్నాం కదా. 66:13 ఏముంది? ఒకటి తల్లి వాడు ఏం చేస్తుంది? ఆదరిస్తూ ఉంది. ఒక తల్లి ఏం చేస్తుంది? బిడ్డను ఏడిస్తే లేదా బాధలో ఉంటే, కుమిలిపోతే ఆ బిడ్డను తల్లి ఏం చేస్తుంది? ఆదరిస్తూ ఉంది. ఏ తల్లి అయినా తన బిడ్డను ఏం చేస్తుంది? ఆదరిస్తూ ఉంది. అయితే మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక తల్లిలా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తూ ఉన్నాడు. రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. ఆదరించుచున్నాడు. ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు చూడండి, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మన శ్రమ అంతట్లో మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన 3వ మాట ఏముందంటే, 3వ మాట చివరి భాగం చదువుతాం. చివరి భాగం అంటే సమస్తమైన ఆదరణ అనుగ్రహించు. ఏ ఆదరిస్తాడు ఈయన? తల్లి కేవలం ఏడిస్తే, ఏదైనా మనం పోగొట్టుకుంటే, బాధలో ఉంటే తల్లి ఏం చేస్తుంది? వాళ్ళని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఏడవకన్నా నీకు అదిస్తాను ఇస్తే ఏం చేస్తుంది తల్లి? కానీ మన ప్రభు యేసుక్రీస్తు ఒక తల్లి కంటే ఎక్కువగా మనం ఏం చేస్తున్నాడు? యాదవంతది సమస్తమైన ఆదరణ. మన శ్రమ అంతటిలో, మన బాధ అంతటిలో, మన కష్టాలన్నిటిలో, మనకున్న సమస్యలన్నింటిలో మనం ఏం చేస్తున్నాడు? ఆయన ఆదరిస్తున్నాడు. ఎలా? తన
వాక్యము ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నాడు? అనారోగ్యంతో ఉంటే, రోగంతో ఉంటే మళ్ళీ ఆదరిస్తున్నాడు. ఏమని 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 రండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎక్కడుందో నాకు గుర్తులేదు కానీ చూడండి, అక్కడ ఏముందండి, గొప్ప ఆదరణ అని మాట ఉంటుంది. కీర్తన గ్రంథంలో చదవండి, 94వ కీర్తన 19వ వచనము. 94:19. నీ గొప్ప ఆదరణ ప్రాణమునకు, ఆ ఇచ్చే ఆదరణ వల్ల మన ప్రాణానికి ఎలా ఉంటుంది? గొప్ప నెమ్మది, గొప్ప నెమ్మది కదా. కనుక ప్రాముఖ్యంగా ఆయన గొప్ప ఆదరణ వల్ల మనకు నెమ్మది. దేని ద్వారా ఆదరిస్తాడు వాళ్ళని? దేని ద్వారా పిల్లల్ని ఆదరించాలంటే దేని ద్వారా ఆదరిస్తాం? ఏదైనా ఆట బొమ్మలు లేకపోతే తినుబండారాలు వచ్చి ఏం చేస్తుంటాం? మన పిల్లల్ని ఆదరిస్తాం, బోధిస్తాం. కానీ మన ప్రభువుని యేసుక్రీస్తు ఒక తల్లిలా మనల్ని ఆదరిస్తున్నాడు. దేని ద్వారా ఆదరిస్తున్నాడంటే తన యొక్క వాక్యం కదా. తన యొక్క వాక్యము ద్వారా మనకి ఆదరణ, తన వాక్యం ద్వారా మనం ఆదరిస్తున్నాడు. అనారోగ్యంతో అనుకోండి, మనం ఎలా ఆదరిస్తున్నాడు? స్వస్థపరచు యెహోవాను నేనే, నీ మధ్యన రోగాన్ని నేను తొలగిస్తాను, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను కదా. ఇంకా మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, దేవుడు మనల్ని ఏం చేస్తున్న వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మనకు ఒక తల్లిలా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఆదరిస్తున్నాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించి ఆయన ఒక తల్లిలా మనల్ని, ఒక తల్లి ఏదైతే బిడ్డను ఆ గర్భములో నిర్మిస్తుందో, సృష్టిస్తుందో, అలాగే మన ప్రభు మనల్ని కూడా ఏం చేశాడు? సృష్టించాడు, నిర్మించాడు, పుట్టించాడు. రెండు, ఒక తల్లి ఏ విధంగా అయితే తన ప్రసవము, ఆ యొక్క ప్రసవం ద్వారా ప్రసవించిన తర్వాత తల్లి పిల్లకి గడిగడిచింది, జీవమిస్తుందో, అలాగే మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మనకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. మూడు, ఒక తల్లి తన బిడ్డను పాలించి పెంచి పోషించినట్లుగా మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక తల్లిలా మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అనుదిన ఆహారం మనకిచ్చి అనుదినం మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తూ ఉన్నాడు, మన పోషణ ఆధారంగా. నాలుగవదిగా, ఒక తల్లి బిడ్డను తన ప్రాణముతో సమానంగా ప్రేమిస్తూ ఉంది. అయితే మరి మన ప్రభువు తన ప్రాణము కంటే ఎక్కువగా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఐదవది చూసాం, ఒక తల్లి బిడ్డను ఏం చేస్తుంది? ఆదరిస్తారు ఖచ్చితంగా. మన ప్రభువు ఒక తల్లిలా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తూ ఉన్నాడు. మన ఆదరణకర్త. ఇంతమంది యోహాను సువార్త 14:16 రాయబడి ఉంటుంది కదా. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుందును, వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు వేరొక ఆదరణకర్త అంటాడు. కనుక ఆయన ఆదరణకర్తగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తూ ఉన్నాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? ఆరాధించాలి. కనుక ఈ మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిలా మనను నిర్మించాడు, సృష్టించాడు. ఒక తల్లిలా మనలను
ఆయన చచ్చిన మనల్ని కోసి జీవం ఇచ్చాడు. మూడవదిగా ఒక తల్లిలా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. నాలుగవది ఒక తల్లిలా మనలను పోషిస్తూ ఉన్నాడు. ఐదవది ఒక తల్లిలా మనల్ని ఏం చేస్తున్నాడు? అందుకు ఆ దేవుడిని మనం ఏం చేద్దాం? ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాము.